శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 3వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ విదురా, ఆదివరాహస్వామి, హిరణ్యాక్షుడు ఇద్దరూ యుద్ధం చేస్తూ ఉన్నారు. భగవానుడు అప్పుడు తం వ్యగ్రచక్రం ఏం చేశాడంటే చక్రాయుధాన్ని స్మరించాడు. ఆ చక్రాయుధము వెంటనే వచ్చి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కుడి హస్తములో ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు చక్రాయుధము ఆ రాక్షసుని సంహరించడానికి తొందరపడుతూ ఉంది. అప్పుడే ఆకాశములో నుండి కూడా స్వస్తితే అముం జహీతి, హో శ్రీమన్నారాయణ నీకు జయము కలుగుగాక, ఈ దానవుణ్ణి సంహరించు అంటూ ఆకాశములో నుండి దేవతలందరూ కేకలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ పుండరీకాక్షుడు చక్రాన్ని ధరించి ఉన్నాడు. అట్లా చక్రము ధరించిన పుండరీకాక్షుడు తన ఎదురుగానే నిలబడటాన్ని చూస్తూ ఉన్నాడు హిరణ్యాక్షుడు. తీక్ష్ణమైనటువంటి కోపముతో పరమాత్మను చూస్తూ ఉన్నాడు హిరణ్యాక్షుడు. క్రింద పెదవిని పండ్లతో కొరుకుతూ తీవ్రమైనటువంటి నిట్టూర్పులు వదులుతూ భయంకరమైనటువంటి కోరలతో ఆ భగవానుడిని కాల్చేస్తాడా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు హిరణ్యాక్షుడు. చూస్తూ ఇంకా ఏం చేస్తున్నాడంటే ఇలా అంటూ ఉన్నాడు పరమాత్మతోని ఆ హిరణ్యాక్షుడు, ఇక నువ్వు చనిపోయినట్టే అని అంటూ గట్టిగా అరుస్తూ ఆ హిరణ్యాక్షుడు ఆ శ్రీహరి మీద పడి గదతో కొట్టాడు. ఆ యజ్ఞవరాహమూర్తి అయినటువంటి పరమాత్మ వాయు వేగముతో వస్తూ ఉండేటటువంటి ఆ గద తన దగ్గరకు రాకుండానే తన ఎడమ పాదముతో తన్నాడు పరమాత్మ. అప్పుడు అంటూ ఉన్నాడు భగవానుడు హిరణ్యాక్షుడితో, ఓ అసురా, ఈ గద పోయింది, ఇంకొక గదను తీసుకో, యుద్ధానికి సిద్ధంకా అని పరమాత్మ అనగానే ఆ అసురుడు ఇంకొక గదను తీసుకున్నాడు. ఇప్పుడు తన గదను మళ్ళీ భగవానుని మీదకు విసిరేస్తే అప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే గరుత్మంతుడు పాముని ఒడిసి పట్టుకున్నట్టుగా ఆ భగవానుడు హిరణ్యాక్షుడు విసిరేసినటువంటి గదను పట్టుకున్నాడు. హిరణ్యాక్షుడి గర్వమంతా ఒక్కసారిగా దెబ్బతింది, ముఖమంతా వాడిపోయింది. అప్పుడు పరమాత్మ ఆ హిరణ్యాక్షుడి మీద జాలిపడి, అసురా ఇంకొక గదను తీసుకో, ఇదిగో ఈ గదను తీసుకో అంటూ పరమాత్మ గదను ఇస్తూ ఉంటే ఆ హిరణ్యాక్షుడు ఆ గదను తీసుకోలేదు. తీసుకోకుండా ఆ హిరణ్యాక్షుడు ఒక త్రిశూలాన్ని తీసుకొని ఆ ఆదివరాహస్వామి మీద ప్రయోగించాడు. అయితే ఆ త్రిశూలము ఫలించలేదు. ఏ రకంగా? బ్రహ్మజ్ఞాన సంపన్నుడిని చంపాలని మారణ హోమములు చేసిన ఏ రకముగా ఆ హోమములు ఫలించవో ఆ రకంగా
ఈ త్రిశూల ప్రయోగము కూడా భగవానుని మీద ఫలించలేదు. ఆ త్రిశూలము వస్తూ ఉంటే పరమాత్మ ఆ త్రిశూలము ఆకాశములో ఉన్నప్పుడే చక్రేణ చిచ్ఛేద, తన చక్రాయుధముతో ఆ త్రిశూలాన్ని ఛేదించాడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహస్వామి రూపములో. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం.
ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.